ప్రార్థన చేసుకుని మనము ఈ యొక్క రాత్రికాల సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా ప్రియ పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మొదటి దిన ఉపవాస కుడికలో ప్రభువా, మమ్మల్ని మీరు నాయన నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు నాయన. మరి తండ్రి, సమయానికి వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. ఈరోజు ఆశ కలిగి ప్రభువా, ఈ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి రాజా. మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మాతో అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని, మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను. నజరేయుడును మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. ఈ మొదటి దిన ఉపవాస కూడికలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 2వ రాజుల గ్రంథము. దయచేసి నాతో పాటు మీరందరూ కూడా మరి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి బైబిల్ గ్రంథాలు తెరవలసిందిగా కోరుచున్నాను. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము మనందరం కలిసి చదువుదాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం. అంతటా అతడు, భయపడవద్దు, మన పక్షమున నున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి. చాలు. దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించును గాక, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, మరి 2వ రాజుల గ్రంథము మరి 6వ అధ్యాయం ఈ యొక్క 16వ వచనం మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా ఆ మాట చెప్తున్నటువంటి వారు మనం చూసినట్లయితే ఎవరు చెప్తున్నారండి ఆ మాట? ఎలీషా. ఎవరండి? ఎలీషా. దైవజనుడైనటువంటి ఎలీషా చక్కని మాట చెప్తున్న ఏంటంటే, భయపడవద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భయపడవద్దు కదా, చక్కని మాట. భయపడు ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ కదా, చాలా అవసరం కూడా. భయపడవద్దని కదా. ఎవరు చెప్తారు భయపడవద్దని? భయపడని వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. భయపడేటువంటి వారు చెప్పలేరు భయపడొద్దని. ప్రేమైన వాళ్ళారా, ఎలీషా, దైవజనుడైనటువంటి ఎలీషా మరి 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో ఏమి చెప్తున్నారంటే, అతడు భయపడవద్దు, మన పక్షమున వారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి. ఏమంటే ఈరోజు నిజంగా మనం అందరం కూడా భయపడకూడదనంటే, మన పక్షంలో ఉన్నటువంటి వారు ఎవరో అది మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా కదండి. మనకి ఎప్పుడు అధైర్యం వస్తుందంటే, మన పక్షమున ఉన్నటువంటి వారు ఎవరో మనం మర్చిపోతే కనుక మనకి ఏమవుతుంది? అధైర్యం వస్తుంది, భయం వస్తుంది కదండి. నీ జేబులో ఒక 5,000 ఉన్నాయి అనుకోండి, ఎక్కడికి వెళ్ళడానికి ధైర్యం ఉండదు. అసలు డబ్బులే లేవు ఉన్నాయని నువ్వు మర్చిపోయావు అనుకో, ఎక్కడికి వెళ్ళడానికి కూడా నువ్వేం చేయలేవు, ఏం కొనాలన్నా ఏం చేయలేవు, ఏదైనా ముందుకు చెప్పాలన్నా తీసుకురావాలన్నా ఏం చేయలేవు. అంటే ధైర్యము చాలదు. ఎప్పుడు అని అంటే నీ పాకెట్లో డబ్బులు ఉన్నాయని మర్చిపోయినప్పుడు. అదే నీ పాకెట్లో ఉన్నాయని నువ్వు గుర్తుపెట్టుకుంటే, ధైర్యం ఉంటే నీకేమొస్తుందంటే ధైర్యం వస్తుంది. ప్రియనల ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మరి ఇక్కడ ఎలీషా తన మరి దాసుడైనటువంటి ఆయనకి చెప్తాను అసలు జరిగినటువంటి విషయం ఏంటి, అసలు ఎందుకు భయపడద్దు, మన పక్షంలో ఉన్నటువంటి వారు వారికంటే అధికులై ఉన్నారని ఎందుకు చెబుతున్నారు కదండి. నిజంగా క్రైస్తవులు మరి దేవుని యొక్క బిడ్డలంగా మరి సజీవము కలిగినటువంటి, జీవము కలిగినటువంటి దేవుని బిడ్డలముగా మనం ఏం చేయాలంటే, మనం ఏం చేయకూడదు, భయపడకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతే. నిజంగా సహజంగా మనం భయపడుతూ ఉంటాం, ప్రభువుకి మనం అప్పగించాం. దేవుడు ప్రతి బంధకం నుంచి, ప్రతి మరి సమస్య నుంచి, ప్రతి రోగం నుంచి మనలను విడిపించగలిగినటువంటి శక్తివంతుడు ఆయన ఉన్నాడని మనం ధైర్యంగా మనం ఉండవలసింది.
ఈ యొక్క ఆరోగ్యంలో మనం చూసినట్లయితే అసలు ఏం జరుగుతున్నదంటే ప్రియమైన వాళ్ళరా, ఎందుకు మరి ఆ యొక్క దాసునికి ఆ యొక్క దైవజనుడైనటువంటి ఎలీషా చెప్తున్నాడంటే ప్రియమైన వాళ్ళరా, ఒకసారి మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 1వ వచనంలో సిరియానులు ఏం చేస్తూ ఉంటారంటే ఇశ్రాయేలీయుల మీదకి ప్రియమైన వాళ్ళరా యుద్ధము చేయడానికి వారు సిద్ధపడుతూ ఉంటారు. 6వ అధ్యాయము 8వ వచనం చూద్దాం, చూడండి. 6వ అధ్యాయం 8వ వచనంలో సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మనము దండుపేట ఉంచుదమని చెప్పాను. సిరియా రాజు చెప్పుకుంటున్నాడు ఎవరితోనూ? ఇశ్రాయేలుతో కాదు, వారి యొక్క సైన్యముతో చెప్పుకుంటూ ఉన్నాడు. ఎవరి మీద యుద్ధం చేయడానికి? ఇశ్రాయేలీయుల మీద. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయడానికి తన శిష్యులతో తన యొక్క మరి సైన్యముతో చెప్పుకుంటున్నాడు. ప్రేమతో అంటారు, సైన్యంతో చెప్పుకుంటున్నాడు. అయితే ఆ విషయము మరి ఇశ్రాయేలు రాజుకి తెలిసిపోద్ది. ఎలా తెలిసిపోతుందంటే అక్కడ ఒకటి చక్కని మాట చూడండి, అక్కడ 9వ వచనం. అయితే కదా, అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపి ఫలాని స్థలమునకు నువ్వు పోవద్దు, అచ్చడికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసిన గనుక. ఎలీషా ఏం చేస్తా ఉన్నాడంటే ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని ఎవరికి చెప్పేస్తున్నాడు? ఇశ్రాయేలు రాజుకి చెప్పేస్తున్నాడు. మరి ఎలీషాకి ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు చెప్తున్నారండి? దేవుడు చెప్తున్నాడు. ఎలీషా ప్రియమైన అన్నారు. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో మనం చూసినట్లయితే దేవునికి సమస్తము కూడా తెలుసు. ఇశ్రాయేలు రాజు మీద, ఇశ్రాయేలు మీద ఆయన మరి ఎవరి చెయ్యి వేయడానికి కూడా అవకాశం లేకుండా దేవుని కాపుదల వారికి అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎలీషా ఎక్కడో ఉన్నాడు, సిరియా రాజు ఎక్కడో ఉన్నాడు. కానీ అక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా ఎవరికి తెలిసిపోతున్నాయి? ఎలీషాకు తెలిసిపోతుంది. ఇశ్రాయేలీయులకు ఆ విషయాలు చెప్పేస్తున్నాడు. చూడండి 10వ వచనంలో ఏం చెప్తున్నా? ఇశ్రాయేలు రాజు దైవజనుడు తను తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకునేను. ఎలాగూ మాటి మాటికి జరుగుచూ వచ్చినందున 11వ వచనం, సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. సిరియా రాజుకి ఏమైపోతుంది? కలవరం వచ్చేది. ఎందుకు అసలు అది కరెక్ట్. ఏంటనంటే సిరియా రాజుకి కలవరం వచ్చేస్తుంది. ఎందుకనంటే ఇక్కడ ఏం మాట్లాడుకుని ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇశ్రాయేలు రాజుకి వెళ్ళిపోతుంది. ఆశ్చర్యంగా ఉంటుంది కదా. ఒకసారి మనం అనుకున్నాయి కూడా ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి కదా. మన ఇంట్లో అనుకున్నాయి, లేకపోతే ఇంకెక్కడ అనుకున్నాయి. కొన్ని విషయాలు మన సంఘంలో జరుగుతున్నాయన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయినప్పుడు కలవరం పడేవాళ్ళు అసలు. ఎలా చెప్తున్నాయి, ఎలా జరుగుతున్నాయి? ప్రేమేంటి నిజంగా వాళ్ళు తెలియపరుస్తున్నాడే దేవుడు అంటే కాదు కదా. ఇక్కడ జరిగిన విషయాలే వేరు కదా. ప్రేమేంటి వాళ్ళు చూడండి. అయితే ఈ యొక్క మరి ఇశ్రాయేలు రాజు తెలుసుకున్నప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే సిరియా రాజు కలవరపడిపోతున్నాడు, వేదన చెందుతున్నాడు, తన సేవకులందరినీ పిలుస్తూ ఉన్నాడు. ఎవరికైనా బాధ కలుగుతుంది కదా. ఇప్పుడు చైనాకి మరి మా ఇండియా చైనాకి యుద్ధము జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నాం కదా. ప్రేమేంటి అట్లున్నప్పుడు మన యొక్క సెక్యూరిటీ, లేకపోతే మన ఇంటెలిజెన్స్ అంతా కూడా, లేకపోతే మన యొక్క ఎయిర్ ఫోర్స్ లేకపోతే ఆర్మీ అంతా కూడా ఎలా ఉంటుందండి? ప్రతిష్టంగా ఉంటే ఏది కూడా లీక్ చేయకుండా ఉంటాయి. లీక్ చేశారంటే వాళ్ళ మీద ఏం చేస్తారు? యాక్షన్. అలాగే వాళ్ళ దేశం కూడా ఏదైనా సరే ప్రేమేంటి వాళ్ళు చూడండి. అయితే సిరియా రాజు ఏమవుతున్నాడంటే కల్లోలపడిపోయి వేదన చెందుతున్నాడు. ప్రేమేంటి వాళ్ళు చూడండి ఏం జరుగుతున్నది అక్కడ. 11వ వచనం, సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనను ఇశ్రాయేలు రాజు పక్షమును వహించిన వారు ఎవరైనాను మాకు తెలియచెప్పరాదా అని వారిని అడగగా ఆయనకు డౌట్ వచ్చేసింది కదా. డౌట్ వచ్చేసింది ఏమనంటే మనలో ఇశ్రాయేలుకి సంబంధించిన వారు ఎవరు
అస్సలు విషయం వాడు గ్రహించట్లేదు. ఎవరు చెప్తున్నారు? దేవుడు మరి ఎలీషాకు. వాళ్ళరా, రోజు నీవు నేను మనం గమనించాల్సింది ఏంటంటే, నిజంగా నీకు నాకు మనకున్నటువంటి దేవుడు గొప్ప దేవుడు, అద్భుతకరుడు, గూఢమైన సంగతులను మనకు తెలియచేయగలడు. ఇర్మియా 33:3 ప్రకారంగా నువ్వు గ్రహింపలేని సంగతులు దేవుడు చేయగలడు. ఎలీషాకు దేవుడు, దైవజనుడైన ఎలీషాకు దేవుని కృపను బట్టి సిరియా రాజు అనుకునే విషయాలన్నీ కూడా తెలుసుకుంటున్నప్పుడు ఆయనలో ఏం పడుతుందండి? కలవరం పడుతుంది, మరి వేదన కలుగుతూ ఉన్నది, మరి దుఃఖం వస్తూ ఉన్నది. నిజంగా ప్రేమ ద్వారా దేవుడు ఇశ్రాయేలు పక్షాన ఉన్నాడు. ఈరోజు మన పక్షాన ఉన్నాడు. మనం ధైర్యంగా ఉండాలి. మన పక్షాన పోరాడడానికి దేవుడే మనకి సహాయం చేస్తాడు. నీవు నేను మనం చేయవలసింది ఏంటంటే ఆయన వైపే చూడాలి. ఇశ్రాయేలు రాజు ఎవరి వైపు చూస్తున్నాడంటే, ఎవరి మాట వింటున్నాడంటే, ఎవరి మాట విని దాని ప్రకారం చేస్తున్నాడంటే, దైవజనుడైన ఎలీషా మాటలు విని ఆయనతో పాటు నడుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. దైవజనుడైనటువంటి ఎలీషాతో నడుస్తూ ఉంటున్నాడు. ఆయన చెప్పింది చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఇశ్రాయేలు రాజుకి తెలుసు, దైవజనుడు దేవుని సహాయము ద్వారానే అలాగ పని చేయగలుగుతున్నాడని, అలాగ చేయగలుగుతున్నాడు చెప్తున్నాడని ఆయనకి తెలుసు. కాబట్టే ఈరోజు నీవు మనం అందరం కూడా గమనించాల్సింది, దేవుని వాక్యం మనం ప్రకటిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు నిజంగా దేవుడే మనతో మాట్లాడుతున్నాడని మనము విశ్వసించాలి, నమ్మాలి. దేవుని వాక్యము సత్యమని, మరి దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంటే మనం ఆనందించగలమని, సంతోషించగలమని, మరి గొప్ప శక్తిని మనం పొందుకోగలమని మనం ఎప్పుడైతే నమ్ముతూ ఉంటామో దేవుని వాక్యాన్ని వినడానికి మనం తొందర పెడతాం, వేగన పడుతూ ఉంటాం. సిరియా రాజు తన సేవకులందరినీ పిలిచి అడుగుతా ఉన్నాడు, ఎవరు ఇశ్రాయేలు రాజు మరి పక్షంలో ఉన్నటువంటి వాడు ఎవరు మాకు తెలియపరచండి అని చెప్తాను. ప్రేమైన వాడు 12వ వచనం చూడండి. అతని సేవకులలో ఒకడు, రాజు అయిన నా యేలినవాడ, ఇశ్రాయేలు రాజు పక్షంలో ఎవరునూ లేరు కానీ, కొండ మధ్యలో కూడా చెప్పేస్తున్నాడు సేవకుడు. ఏమని చెప్తున్నాడు? ఎవరు లేరు కానీ ఇశ్రాయేలులోనున్న ప్రవక్త యొక్క ఎలీషా మీ అంతఃపురం ముందు మీరు అనుకున్న మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేయునను. చూసారా, దేవుడే తెలియపరుస్తున్నాడు. రోజు మనం గమనించాలి. అయితే ఏం జరిగిందో చూడండి. 13వ వచనం. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతన్ని తెప్పించినట్లు మరి నీవు వెళ్ళి అతనుండి చోట చూచి రమ్ము అని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చాను. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి 4 దిశలను పట్టణము చుట్టుముంది. ఎవరిని తీసుకువెళ్ళడానికి? అసలు ఎలీషాని తీసుకువెళ్ళడానికి ఎవరు వచ్చారు? సిరియా రాజు ఎవరెవరిని పంపాడు? చాలా మందిని, గుర్రములు, రథములు, ఇంకా అక్కడ ఉన్నటువంటి సేవకులను వాళ్ళందరినీ కూడా పంపాడు. ఎందుకు అనంటే ఎలీషాను తీసుకువెళ్ళాడు. చూడండి ఏం జరుగుతూ ఉన్నది. ఎలీషాను తీసుకెళ్ళ చుట్టుముట్టేగా 4 ప్రాంతాలు, 4 దిశలు మరి వాళ్ళందరూ కూడా చుట్టేశారంట. ఎక్కడికి వెళ్ళకుండా ఎలాగైనా ఎలీషాని పట్టుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలీషాని ఎలాగైనా పట్టుకోవాలని 4 ప్రాంతాలు, 4 మూలలు వారు ఏం చేశారండి? చుట్టుముట్టేశారు. కదండి, భయంకరం. ఆ సమయంలో దాసుడు పెందల కాడలే చేంజ్ చేస్తా ఉన్నాడంటే బయటకు వచ్చాడుగా
వాళ్ళందరూ కనిపిస్తారు అన్నమాట. చూడండి 14 వచనం. కాబట్టి ఆ రాజు వచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యము పంపిన వారు రాత్రి వేళ వచ్చి 4 దిశలను పట్టణమును చుట్టుకొనగా దైవవజ్రుడైన అతని పనివాడు పెందల కాడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రమును రథములను గల సైన్యము పట్టణము చుట్టుకుని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయదుమని ఆ దైవజనితో. చూసారా, అదే అండి అసలు జరిగింది. ఈ రోజుల్లో మనం కూడా చూస్తూ ఉంటుంటే చూసేదానికంటే విన్న దాని గురించి మనం ఏం చేస్తున్నామో చెప్పాలండి. ఏం చేస్తున్నాం? భయపడిపోతున్నాం. నిజంగా చూస్తున్నాము కూడా, కొన్ని వీడియోస్ అని అవన్నీ ఇవన్నీ చూస్తున్నాము. ప్రేమేంటి వాళ్ళ ఈ యొక్క పనివాడు ఏం చేస్తూ ఉన్నాడంటే బయటకు వచ్చి పెందల కాడ లేస్తూ ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే పెందల కాడ లేచి పొద్దున్నే ఉదయాన్నే లేచి బయటకు వచ్చి చూడగానే ఆ యొక్క పట్టణం చుట్టూ ఆ గుర్రములు రథములు సేవకులు మరి సైన్యం అంతా ఉంటుండగా ఈయనకి ఏమైపోయింది? సిరియా రాజుకి ఎలాగైతే కలవరం పడిపోయిందో ఈ యొక్క దాసుడు కూడా ఏమైపోయింది? కలవరం. దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యో అయ్యలని కూడా ఏం చేద్దామని భయపడుతూ చెప్తున్నాం. ఏంటంటే వాళ్ళు ఈరోజు ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం చేయవలసింది ఏంటంటే, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క బిడ్డలముగా, దేవుని అనుసరిస్తున్న దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి బిడ్డలుగా, జీవము గల దేవుణ్ణి సేవిస్తున్నటువంటి బిడ్డలముగా మనం ఏం చేయాలంటే, ఎలీషా ఆ యొక్క దాసుడికి చెప్పుతున్నట్లుగా మనం ఏం చేయాలంటే భయపడవద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భయపడకూడదు. మనం ఒక విషయంలో మనం భయపడుతూ ఉంటాం, అధైర్యం పడిపోతూ ఉంటాం. ధైర్యం చాలకుండా ఉంటుంది. మనం చేయవలసింది ఏంటంటే, మనం శక్తిని మనం ఆధారం చేసుకోకూడదు, కానీ మన పక్షంలో ఉన్నటువంటి వాని శక్తిని మనము ఆధారం చేసుకో. అప్పుడే నువ్వు ధైర్యముగా ఉండగలుగుతావు, బలవంతుడుగా ఉండగలుగుతావు, ఏ పనైనా చేయగలుగుతావు, ఎక్కడికైనా నువ్వు వెళ్ళగలుగుతావు. దేన్నైనా నువ్వు జయించడానికి దేవుని శక్తి నీకు ఇస్తా ఉంటాడు. అప్పటి వరకు కూడా ఆ యొక్క దాసుడికి మరి నిజంగా దేవుని యొక్క శక్తి సంపూర్ణంగా తెలియలేదు. అందుకే ఆయన ఏమైపోయాడు? భయపడిపోయాడు, తొందరపడిపోయాడు. నిజం మన జీవితంలో వ్యక్తిగతంగా చూస్తుంటే ఎన్నో కార్యాలు దేవుడు మన జీవితంలో చేయలేదా? దేవుని కాపుదల, దేవుని సహాయం మనకు లేదా? అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం. సమస్తము చేయగలిగిన దేవుడు, సమస్తము ఎరిగిన దేవుడు, సమస్తానికి కారణభూతుడైన దేవుడు మన పక్షమున ఉండగా మనం ఏమవ్వకూడదండి? భయపడ. అటువంటి ప్రశ్నలు మనకు వస్తాయి. అయ్యో, మరి ఎవరన్నా ఏదైనా చెప్పినప్పుడు భయంకరం. మన ఇంట్లో మనమే ఏం చేస్తామో, ఏం చేయాలి, ఏం చేద్దాం? నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. అందుకంటే ఇంకేం చేద్దాం? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలి? మనం ఏమి చేయాలి? మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర మాత్రమే, మనం ప్రభు దగ్గర మాత్రమే ప్రార్థన చేయాలి. అదే ఒక ఆయన, నేను ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వెళ్ళాము. అన్న వచ్చాడు. ఎందుకో ఇదే సమయంలో ఇలాగే అన్న, చాలా నాకు టెన్షన్ ఉంది, చాలా బాధ అవుతుంది, వేదన అవుతుంది, చాలా అసలు సందర్భాల్లో నాకు ఏం చేయాలో తోచట్లేదు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు.
ఆయన నవ్వుతూ గట్టిగా అన్నాడు, ఏం చేస్తావు నువ్వు పిచ్చాడు, ఏం చేస్తాను, ఏం చేయగలుగుతాను, ఏం చేయలేవు, ప్రార్థన ఒకటే చేయాలి, నువ్వు చేయవలసింది ఒక్కటే ప్రార్థన ఒకటే. ప్రేమంటి వాళ్ళారా, మనం ఏమి చేయలేము. ఆ యొక్క దైవజనుడు కూడా, ప్రేమంటి వాళ్ళారా, ఆ యొక్క సేవకుడు కూడా, ఆ దాసుడు కూడా ఏం చేద్దాం అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మనం ఎక్కడికైనా పారిపోదామా, మనం ఎక్కడికైనా తప్పించుకుందామా, మనం ఏం చేద్దాం, ఏ ఆలోచన చేద్దాం అని ఎలీషా దగ్గరికి వెళ్ళి అడుగుతాము. కానీ ఎలీషాకి తెలుసు, ఏం తెలుసు అండి, ఎలీషాకి ఏం తెలుసు, దేవుని శక్తి తెలుసు, దేవుడు మన పక్షంలో ఉన్నాడని ఎలీషాకు ధైర్యంలో ఉన్నాడు ఎలీషా. చూడండి ఏం చెప్తున్నాడు ప్రేమంటి వాళ్ళు, చూడండి అక్కడ మనం చూసినట్లయితే 16 వచనం, అప్పుడు అంటున్నాడు దైవజనుతో అనగా, ప్రేమంటి వాళ్ళు చూడండి, నా ఏలువాడ మనం ఏమి చేయదు మన దైవజనుతో అనగా 16 వచనం, అతడు ప్రభు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని. ఈరోజు నీ పక్షాన, మన పక్షాన, మన సంఘం పట్ల దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారి పక్షాన, దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి వారి పక్షాన దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన పక్షాన ప్రతి దాన్ని మనం జయించగలం, మన సొంతంగా మనం చేయలేం, మనం జయించలేం. దేవుడు మన పక్షాన అంటే మనము చేయించు. ప్రేమంటే వాళ్ళు అక్కడ చూస్తే చాలా చక్కగా అనిపించింది నాకు. ఈ యొక్క బాగా నేను చదువుతున్నప్పుడు ధ్యానం చేస్తున్నాను. అవును ప్రభు, మా పక్షంలో ఉన్నటువంటి ఎలీషా అంటాడు, మన పక్షంలో ఉన్నటువంటి వారు వారికంటే అధికులు. నీకు జస్ట్ ఏదో కనిపిస్తున్నారంటే అక్కడ. అప్పుడు ఎలీషా ఏం చేస్తున్నాడు తెలుసా ప్రేమంటి వాళ్ళారు, చూడండి చక్కని మాట 17 వచనం, యెహోవా వీడి కన్నులో, వీడు చూసినట్లు దయచేసి వీడిని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కళ్ళను తెరవజేసింది కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతములు, అగ్ని, గుర్రముల చేత, రథముల చేత నిండి ఉండుట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చూస్తున్నాడంటే, ఏం గుర్రాలు, అగ్ని. చాలా ఎంతో శక్తిని, బలాన్ని ఇచ్చేటువంటి భాగం. ఏం చూసినారంటే ప్రేమంటి వాళ్ళారా, ఎలీషా చుట్టూను పర్వతములు, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉండుట. అగ్ని అండి, అగ్ని ముట్టుకుంటారు, ఆడుకుంటారా? అగ్నితో ఆడుకుంటావా? మంటతో ఆడుకుంటావా? ఏం చేస్తాం, ఆడితే కాలిపోతుంది. అగ్ని రథములంట, అగ్ని రథం. ఈరోజు నీవు నేను మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం భయపడదు కానీ మన పక్షంలో ఉన్నటువంటి వాడు గొప్ప దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సముద్రమును పాయలుగా చేసినటువంటి దేవుడు, ఆరిన నేలను ఇశ్రాయేలులను నడిపించినటువంటి దేవుడు, బండ నుండి నీళ్ళు ఇచ్చినటువంటి దేవుడు, ఆకాశం నుండి ఆహారం కురిపించినటువంటి దేవుడు. నీ పక్షానంటే, మన పక్షానంటే మనం భయపడచ్చా? భయపడదు. ఎప్పుడు మనం భయపడతామంటే మన శక్తిని మనము మర్చిపోయినప్పుడు, మన పక్షాన ఉన్న వాని శక్తి, మనం వెనుకున్నటువంటి వాని శక్తి మర్చిపోయినప్పుడు మనకేం కలుగుతూ ఉంటుందంటే భయము, ఆందోళన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలీషా దేవునిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా వీడి కన్నులు తెరవబడాలి ప్రభువా, వీగో మరి వీడు చూసినట్లు వీడి కన్నులు తెరవమని దాసుని గురించి ప్రార్థన చేయగానే దాసుడు కళ్ళు తెరవబడతాయి. చూసినప్పుడు ఆశ్చర్యపోతాడు. ఈరోజు రాత్రి కలిసి మనం కూడా ధైర్యం ఉండాలి, ఎందుకంటే మన పక్షంలో ఉన్నటువంటి వాడు గొప్పవాడు. దేవుని యొక్క శక్తి ఎలీషాకు తెలుసు కాబట్టి ధైర్యముగా ఉన్నాడు. అక్కడ యుద్ధం ఎలా చేశారు తెలుసా? అసలు వాళ్ళు ఎట్లా పారిపోయారు తెలుసా?
చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చూడండి అక్కడ 18వ వచనంలో అక్కడ మనం చూసినట్లయితే 18వ వచనంలో ఆ తండ్రి వారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా, ఈ జనులు అంధత్వముతో మొత్తమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చెప్పున వారిని అంధత్వముతో, అంధత్వం అంటే గుడ్డిదనం, మీకేం లేదు, గుడ్డిదనం కలగజేస్తాడు. గుర్రములు కాదు కదా, రథములు కాదు, సైన్యములు ఎవరైనా అతను కనబడకపోతే యుద్ధం చేస్తారా? నీ దేవుడు అటువంటి అద్భుతాలు చేసే దేవుడు, అటువంటి గొప్ప కార్యాలు చేసే దేవుడు నీ పక్షాన ఉంటాడు. నువ్వు ఆయనతో ఉంటే, నువ్వు ఆయనతో ఉంటే, నువ్వు ఆయన ఆధారం చేసుకుంటే, నువ్వు ఆయన మీద సంపూర్ణముగా ఆయన మీద నువ్వు మొదలుపెట్టుకుంటే దేవుడు నీకు సహాయం చేయగలడు, అద్భుతములు చేయగలడు, ఆశ్చర్య కార్యాలు చేయగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఇశ్రాయేలీయులు యుద్ధం చేశారా? లేదా ఆ దాసు యుద్ధం చేశాడా? ఇంకెవరన్నా సహాయం తీసుకున్నారా? లేదు. ఎవరి సహాయం లేకుండానే ఎలీషా ఒకే ఒక ప్రార్థన చేశాడు దేవుడికి, ప్రభువా వీరికి అంధత్వము కలిగేటట్టు ప్రార్థన చేస్తాడు. వారికి ఇంకా కనిపించట్లేదు. చూడండి దేవుడు ఎంత శక్తిమంతుడు. అందుకే ఎలీషా అన్నాడు, వారికంటే 16 వచ్చిన భయపడవద్దు, మన పక్షమున ఉన్నవాడు వారికంటే అధికులై ఉన్నాడు. నిజంగా అధికులై ఉన్నాడు. అంతేకాదు, అంత శక్తిమంతుడిగా మన దేవుడు. ప్రేమంటే వాళ్ళ మనకొచ్చే కష్టాలు, మనకొచ్చే బాధలు, మనకొచ్చే శ్రమలు నిజంగా ఒక్కొక్కసారి మన హృదయాలు కదిలిపోతాయి, భారం చెందుతుంటే భయపడుతూ ఉంటాం. నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే పరిస్థితులను కాదు, కానీ నీ పక్షాన ఉన్నటువంటి దేవుని నువ్వు జ్ఞాపకమో చేసుకో. నీ పక్షాన ఉన్నటువంటి దేవుడు నువ్వు ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటావో నువ్వు బలము చెందుతావు, నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావు, నీవు ఆనందించగలుగుతావు, అటువంటి గొప్ప కార్యాలను స్వతంత్రించుకోగలుగుతావు. ఎలీషా అదే చేస్తా ఉన్నాడు. ఇశ్రాయేలీయులు హాయిగా ఉన్నారు, సైన్యం హాయిగా ఉంది. ప్రేమంటూ అన్నాడు, దైవజనుడు ఎవరి మాట వింటామన్నాడు? ఆ యొక్క ఇశ్రాయేలు రాజు ఎవరి మాట వింటామన్నాడు? దైవజనుడి మాట. దైవజనుడు ఏం చెప్పింది అది చేస్తాం. దేవుడి పక్షాన, దేవుడు వారి పక్షాన ఉన్నారు కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాం. ప్రేమంటే వాళ్ళు మన జీవితాల్లో కూడా ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా మనం చేయవలసింది ఏంటంటే ఏమి చేయలేం, మనం దేవుని మీద ఆధారపడాలి, దేవుని సహాయం కోరగలం. ఆయన శక్తిమంతుడు, బలవంతుడు. ఆయన మనకంటే, ఈ లోకంలో ఉన్న మనకంటే గొప్పవాడు. జ్ఞాపకం చేసుకున్నామా, ఆధారం చేసుకున్నామా? ఒకసారి ఆలోచించారు. వారికి అంధత్వము కలిగిపోయింది. అసలు వచ్చిన పని వారు ఏమీ చేయలేకపోయారు. పట్టణం చుట్టూ వారు మూగారు, కానీ వారికి అంధత్వము కలగగా వారికి ఏం జరిగిందంటే ప్రేమంటే వాళ్ళ చూడండి 18వ వచనంలో వారిని అంధత్వములతో మొత్తాను. 19వ వచనం, అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చినాడులా మీరు వెదకువాని వద్దకు మిమ్మల్ని తీసుకుని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించి. షోమ్రోను వచ్చినప్పుడు అతడు, యెహోవా వీరిని చూచినట్లు వీరి కండ్లను తెరవమని ప్రార్థన చేయగా యెహోవా వారి కండ్లను తెరిచింది కనుక వారు తాము షోమ్రోను మీద మధ్య ఉన్నామని తెలుసుకుంది. అంతటి ఇశ్రాయేలు రాజు వారిని పారజూచి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను. రాజు ఏమడుగుతున్నాడు? ఇశ్రాయేలీ రాజు, అయ్యా నేను కొట్టేనా అడుగుతున్నాడు. యుద్ధం చేయలేదు కదా, వచ్చేసారు దొంగలు. సైన్యం వాళ్ళ చేతిలోకి వచ్చేసింది. కొట్టేనా ప్రభా, కొట్టేనా, దైవజనుడా కొట్టేనా అని అడుగుతున్నాడు. ఎలీషా అంటాడు, కొట్టడం మన బాధ్యత. అది ఏమని చెప్తాడంటే వాళ్ళు భోజనం పెట్టి మంచిగా పంపించాను. చూడండి అక్కడ 21వ వచనంలో 20
2 అతడు నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేత నీ వీటి చేతను నీవు చెరబడ్డ వారినైనా కొట్టవద్దు. వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారి తమ యజమాని యొద్దకు వెళ్ళిదరని చెప్పాను. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానం పుచ్చుకుని రాజు సెలవు ఉంది తమ యజమాని యొద్దకు పోయి, అప్పటి నుండి సిరియన్లు దండువారు ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చుట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి. అప్పుడంట మాటి మాటికి సిరియన్లు ఏం చేస్తా ఉన్నారంట, ఇశ్రాయేలు రాజు. ఈ రోజుల్లో కూడా నిజంగా మనకు దేవుడి సహాయం చేయడం, మనకు గొప్ప దేవుడు మనకు తాను సహాయం చేయడం, మనకంటే గొప్ప శక్తి మనం గొప్పవారం కాదు, మన పక్షాన ఉన్నటువంటి వాడు గొప్పవాడు. ఇశ్రాయేలు అదే నమ్మాడు, ఎలీషా అదే నమ్మాడు, ఆయన చూసినటువంటి దాసుడు కూడా అదే నమ్మాడు. గొప్ప కార్యాలు చూశారు. యుద్ధములు చేయకుండా రాజ్యాలు వారు చేయించారు. యుద్ధం చేశారంటే యుద్ధం చేయలేదు. దేవుడు వారిని అంగత్వంతో నింపేశాడు. నిజంగా వారు ఎలాగెళ్ళి ఉంటారంటే వారిని వెనకాల కదా. ఆశ్చర్యం ఒకసారి ఆలోచించాడు. గుడ్డివాడు ఎలాగెళ్ళి ఉంటాడు, ఎవరైనా దారి చూపించే కదా, దారి చూపించాడు ఎలీషా. అట్లనే రోజు ఈ రాత్రి కాల సమయంలో మనం ధైర్యంగా భయపడద్దు, దేవుని చెందదు, ప్రభువు మీద ఆధారపడము, దేవుని కనుక వస్తుంది. ఒక మాట మనం చూడండి, కీర్తన గ్రంథం 63వ కీర్తనలో మనం చూసినట్లయితే 62 అనుకుంటాం, 62వ కీర్తన 6వ చూద్దాం చూడండి. 62వ కీర్తన, నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనంగా నుండుము, ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుతుంది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే. నేను కదిలింపబడను, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం. మన ఆధారం ఎవరండి? దేవుడే. కాబట్టి ఆయన వైపు మనం చూద్దాం, ఆయన మీద ఆధారం చేసుకున్నాం. మహాగణుడైనటువంటి దేవుడు, గొప్ప దేవుడు. నిజంగా ఇశ్రాయేలు దేవుడు కాపాడిన దేవుడు, మనల్ని కాపాడు, మనకు సహాయం చేయాలి, మనతో ఉండగలడు, మనల్ని విడిపించగలడు. అటువంటి మనందరికీ కలుగుతారు. మనం ప్రార్థన చేసుకున్నాం. మనం ఒకటే మనం జ్ఞాపకం చేసుకోం ఏంటంటే, మరి ఆ యొక్క 16వ వచనంలో అతడు భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారికంటే అదుపులై ఉన్నారని చెప్పాడు. మన పక్షంలో ఉన్నటువంటి వాడు వాడికంటే, ఎవడు ఈ కరోనా కంటే దేహమును చంపే వారికి మనం ఏం చేయకూడదు? భయపడచ్చా? ఆత్మను దేహమును కూడా ఎక్కడ? నరకములో వేసేటువంటి శక్తి కలిగినటువంటి వారికి మనం ఏం చేయాలంటే, ఆ శక్తి సామర్థ్యాలు ఎవరి దగ్గర ఉందండి? జీవము కలిగినటువంటి యేసయ్య దగ్గర. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే మనందరికీ కలుగుతాము. ధైర్యం ఉందాం, దేవుని వారి చూద్దాం. దేవుడి యొక్క మాటలు నాకు మీ జీవితం కొరకు దేవుడు దీవించుకుందాం. ఆమె దయచేసి స్థలం ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ దేవుని సన్నిధిలో మనం దేవుని వైపు చూద్దాం, దేవుని మీద ఆధారపడదాం. ఇశ్రాయేలు దేవుని మీద ఆధారపడ్డాడు, ఎలీషా దేవుని మీద ఆధారపడ్డాడు, దాసుడు దేవుని ఆధారపడ్డాడు. గొప్ప కార్యంలో వాడు చేశాడు. ప్రార్థన చేసుకునే ఆశీర్వాదంతో మనం ఉంచుకుందాం. పరిశుద్ధుడు వెళ్ళి తండ్రి, ప్రేమగల మా ప్రియ పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధమైన ఘనమైన నామను బట్టి మీకు వందనాలు. నాయన ఎలీషాతో మీరు మాట్లాడారు. నిజంగా సిరియన్లు నాయన ఇశ్రాయేలును నాయన యుద్ధం చేయడానికి ప్రభువా ఎన్నెన్నో అనుకున్నా, మీరే ఎలీషా, దైవజన్ ఎలీషాను మీరు బయలుపరిచారు ప్రభు, మీరు బోధించారు ప్రభా. అద్భుతంగా ప్రభా నాయన ఇశ్రాయేలు నాయన బిడ్డలందరినీ మీరు కాపాడారు. యుద్ధము చేయకుండానే వారు ప్రభా మరలా నాయన వారు తిరిగి వెళ్ళిపోయారు. భయం కలిగింది ప్రభా. అప్పటి నుంచి వారు వారి మీదకి రాలేదని వింటున్నాం ప్రభా. నిజంగా మీరు గొప్ప దేవుడు తండ్రి ప్రభా. నాయన ప్రత్యేకంగా ఈ భయంకరమైనటువంటి నాయన పరిస్థితుల్లో మేము మీ మీద ఆధారపడి మమ్మల్ని నేర్పించాం. అవును తండ్రి, మేము బలహీనులము, కానీ
మా పక్షాన్ని మీరున్నారని మేము పూర్ణమైనటువంటి నమ్మకముతో, విశ్వాసముతో ప్రభు ముందుకి మీ సాగడానికి సహాయం చేయండి. మీ మీద ఆధారపడి మీ శక్తి, మీ బలము, మీ యొక్క ప్రేమ, మీ కృప మా ఎడల సంపూర్ణంగా ఉన్నదని మేము నిరీక్షిస్తూ ముందుకు సాగడానికి మీ కృప దయచేయండి. ప్రత్యేకంగా నాయన శాలంగా పుష్పార్థన మందిర బిడ్డలందరినీ మీరు దీవించండి. బంధువులు, స్నేహితులందరినీ, ప్రభు లైవ్ ద్వారా వాక్యం ఉంటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. రాజా, ఈ రాత్రి కాల సమయంలో మాకు చేసిన ప్రతి మేలుని బట్టి వందనాలు. 3 రోజులు కూడా ప్రభు, రేపు ఎల్లుండి కూడా ఈ ఉపవాస ప్రార్థనలు మాకు ఆశీర్వాదకరంగా మీ నామ ఘనత కొరకు మీ మహిమార్థమే జరగడానికి మీ కృప చూపించమని ఆయన మీ సన్నిధిని మాకు దయచేయండి. నజరేయుడును మా ప్రభువును రక్షకుడైన యేసయ్య వచ్చిన బిడ్డలు ప్రతి ఒక్కరిని దీవించండి. మరలా తిరిగి వచ్చిన బిడ్డని సహాయించండి. ప్రత్యేకంగా నేను ఈ కరోనా వైరస్ని సంపూర్ణంగా దూరపరచండి ప్రభా, లైన్ చేయండి నాయన, అగ్నితో కాల్చివేయండి ప్రభా. మీరు మాకు సహాయం చేయండి ప్రభా. మీరే మా పక్షం ఉన్నారని ధైర్యంగా ముందుకు సాగడానికి మీ కృపను దయచేయండి. ఈ రాత్రి కల దీన్ని అందరిపై కుమ్మరించండి. నజరేయుడును మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించండి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న ఘనమైన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్టు ముందు నెరవేరును గాక. మన దిన ఆహారం మాకు దయచేయము, మరణిస్తుని క్షమించిన ప్రకారం మనల్ని క్షమించు, మమ్మల్ని శోధనలోనికి తేక దృష్టిని తప్పించు. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవైనాయి మా తండ్రి. ఆమేన్. యేసు రక్తమే సిలువ రక్తమే ప్రవేశ రక్తం సంపూర్ణమైన వారి నాశనం కలిగిన గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిన్న సహవాసం చేర్చి మనందరికీ సర్వలోకమున్న పరిశుద్ధులకు ప్రత్యేకంగా ఈ ఉపవాస ప్రార్థన పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డకు దేవుడు సదాకాలం తోడు నీడ కాపుదల సహాయం సమాధానం అనుగ్రహించబడును గాక. ఆమేన్. ఆమేన్. అందరి కొన్నాళ్ళమ్మా, ప్రైజ్ లార్డ్. అందరి కొన్నాళ్ళు. దేవుడు దీవించును గాక.